తెరిచి ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం కొన్ని వచనాలు చదువుతా ఉన్నాను. అహస్వేరోసు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 120 ఏండ్లు సంస్థానంలో అహస్వరోసు ఏలిను. ఆ కాలమందు రాజైన అహస్వరోసు షుషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులందరికీ విందు చేయించాను. పారసీక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాచాత్య ఘనతలను అనేక దినములు అనగా 150 దినములు 8 దినములు కనుపరిచెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షుషాను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలో తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించాను. అక్కడ ధవల ధూమ్ర వర్ణము గల అవిసినారతో చేయబడిన త్రాళ్లతో చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఓదా రంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారమ జలమైన జలతారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్లుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరును బలవంతం చేయలేదు. ఎవరు కోరినట్టుగా వానికి పెట్టవలనని రాజు కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవము కలిగిన ప్రభువా, కృపగలను మయేసు, కృపలో ఐశ్వర్యవంతుడానికి స్తోత్రములు ప్రభువా. సర్వాధిపతి, సర్వాధికారి, నిత్యము నిరతము జీవించుచున్నవాడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ యొక్క పునరుద్ధానపు దినమునందు నీ సన్నిధిలో ఈ విధంగా మేము నీ ప్రజలతో కూడి, ఓ దేవ, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళందరూ కూడా నీ బలిపీఠం మీదకు వచ్చి, ఓ నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరిచి ప్రభువా నిన్ను కీర్తించి కొనియాడారు ప్రభువా. ఓ ప్రభువా, వా యొక్క స్తుతుల సింహాసనం పైన నువ్వు దిగివచ్చివని నమ్ముచున్నాం తండ్రి. ఈ సమయంలో మేము ఈ యొక్క వాక్యము తెరిచి వాక్యంలోనికి మేము వెళ్ళిచుండగా నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని అందరినీ కూడా వాక్యంలోనికి కొనిపోవును గాక. ఓ ప్రభు, నీ సన్నిధిలోకి కొనిపోవును గాక. ఓ ప్రభు, నీ వాక్యం పలుకుచూ ఉండగా ఓ దానితో మేము ఏకీభవించి ఆమె చెబుతూ ఓ చక్కగా ప్రసన్నతలోనికి మేము నడిపించబడదుము గాక. ఏ పరిశుద్ధాత్మ అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నదో అదే పరిశుద్ధాత్మ మమ్మల్ని కదిలించి నీ వాక్యంతో ఏకీభవించి ఓ అందులో ఉన్న ఉద్దేశాన్ని మేము పట్టుకోవడానికి పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయను గాక. ప్రతివాని యొక్క హృదయం తెరవండి, ప్రతివాని యొక్క కళ్ళు తెరవండి, మనోనేత్రాలు వెలిగించండి. నీ సత్యమును కనుగొన్నట్లుగా ఓ దేవా, నీ జీవం వారి హృదయాల్లోకి వెళ్ళునుగాక ప్రభువా. నీకు అప్పగిస్తూ ఓ ఎదురాడుతున్న దురాత్మ దెయ్యపు శక్తులన్నిటినీ గద్దించండి. ఓ ప్రభు, నీ ఆత్మ మాతో స్పందించునుగాక. ఓ నీ ఆత్మ ఓ మమ్మల్ని ప్రభువా ఓ దేవా కుదుపునుగాక ప్రభువా. నీకు అప్పగిస్తూ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా దీవించమని, బలహీనలు బలపరచమని, పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి సహాయం చేయమని, ఓ దేవ కృంగిన వారు లేవనెత్తబడడానికి సహాయం చేయమని, ఓ ప్రతి ఒక్కరిని విశ్వాసం లేని వారు విశ్వాసం పొందుకోవడానికి, ఓ ప్రభువా తిరిగి జన్మించిన వారు తిరిగి జన్మించడానికి నీ కృప సహాయము నీ బిడలకు ఓ నువ్వు చేయుగాక. నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నామని. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం మొదటి నుంచి నేను ప్రారంభించాలనుకుంటున్నాను.
ఇప్పుడు వరకు మీకు పునాది వేసాను. ఇంచుమించు చాలా వర్తమానాలు చెప్పాను, 4-5 వర్తమానాలు ఎస్తేరు గ్రంథమే చెప్పేశాను. అవన్నీ కూడా ఒక పునాదిగా మనకు పడ్డాయి. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, గ్రంథంలో అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి తీసుకుని మీకు ఒక పునాది వేసాను. ఒక పునాది వేసి దాన్ని కట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎస్తేరు గ్రంథం మొదటి నుంచి మనం 10 అధ్యాయాలు చూద్దాం. దేవుడు అంచెలంచెలుగా లేఖనం వెంబడి లేఖనం అలాగా చూసుకుంటూ మనం వెళ్తే ఆ లేఖనాలన్నీ చూస్తే మనకి అసలు విషయం అర్థమవుతుంది. దేవుడు ఎంతవరకు నడిపిస్తే నేను అంతవరకు తీసుకుని వెళ్ళి సమయం అవగానే నేను ముగిస్తాను. దాన్ని బట్టి మనం అంచెలంచెలుగా మనం గ్రంథాన్ని మొత్తం గ్రంథం అంతా కూడా మనం స్టడీ చేయాలి. హల్లెలూయా. నేను ఎస్తేరు కోసం మాట్లాడుతున్నానంటే జరిగిపోయిన ఎస్తేరు కోసం కాదు. ఆ ఎస్తేరు ఎవరంటే మనమై ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ గ్రంథం ఎవరిదంటే మనదే. ఈ యొక్క ఎస్తేరు ఎవరంటే మనమై ఉన్నాం. హల్లెలూయా. అంటే ఈ గ్రంథం ఎవరి కోసం చెప్తుంది అంటే నీ కోసం చెప్తుంది, నీ జీవితం కోసం చెప్తుంది, నీ స్థానం కోసం చెప్తుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ నువ్వు గ్రహించినప్పుడు నేను ఎస్తేరునైతే ఎస్తేరు చేసినట్లుగా నేను ఎందుకు చేయకూడదనే ప్రేరేపణ నీకు కలగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎస్తేరు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క భార్య అయి ఉన్నది. అహస్వరోసు క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు, యేసుక్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు. ఎస్తేరు వధువుకు మాదిరిగా ఉన్నది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో మనం వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు భార్య అని మనం టచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ ఆ భార్య స్థానంలో కనుక నువ్వు ఉంటే, ఆ గుణ లక్షణాలు కనుక నీలో ఉంటే, అప్పుడు నువ్వు నిర్ధారణ చేసుకోవాలి, ఎస్ నేను యేసుక్రీస్తు యొక్క భార్యని, నేనే ఆయన భార్యగా ఉన్నాను, ఎస్తేరు యొక్క గుణ లక్షణాలు నాలో ఉన్నాయి కనుక నేను ఖచ్చితంగా ఆయన భార్యనే ఉన్నాను కాబట్టి నాకు నేనుగా సిద్ధపరచుకోవాలి అనే భావన నీలోకి వస్తుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన భార్య అంట తన్ను తాను సిద్ధపరచుకుంటుందంట. హల్లెలూయా. ఎవరు కూడా సిద్ధపరచుకోరు కానీ పరలోకం వెళ్ళడానికి ఎవరు సిద్ధపడలేదండి. ప్రార్థనకి వెళ్తారు, పాటలు పాడతారు, వాక్యాలు చదువుతారు, ప్రసంగాల మీద ప్రసంగాలు వింటారు, అన్ని కామన్గా జరుగుతాయి కానీ పరలోకం వెళ్ళడానికి వారి హృదయాలు సిద్ధపరచుకోరండి. హల్లెలూయా. పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లి జరుగుతుంటే పెళ్లికి పెద్దలు వస్తారు, చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, పిలిచిన వారు అందరూ వస్తారండి. అందరూ కూడా పెళ్లికి వస్తారు. కానీ పెళ్లికి సిద్ధపడేది అందరూ సిద్ధపడరండి. ఎవరు సిద్ధపడతారు? వధువు మాత్రమే సిద్ధపడతారు పెళ్లి కుమారుని కలుసుకోవడానికి. పెళ్లి కుమారుడు ఆ స్టేజ్ మీద ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ స్టేజ్ మీద ఉన్న పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడేది ఎవరంటే వధువు మాత్రమే సిద్ధపడుతుంది. చక్కగా పెళ్లి వస్త్రం కట్టుకుంటుంది. ఆ పెళ్లి వస్త్రాలు పెళ్లిలోకి వచ్చిన వాళ్ళందరికీ పెళ్లి కొడుకు ఇవ్వలేదు. ఆ సీక్రెట్ గా రహస్యంగా ముందు రోజే ఈ యొక్క పెళ్లి కొడుకు ఏం చేస్తాడంటే ప్రధానం ద్వారా చీర, జాకెట్, బట్టలు, టాయిలెట్ సామాను అన్ని కూడా పంపించేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సీక్రెట్ గా ఆ ప్రధానం రోజునే అన్ని కూడా ముందు వెళ్ళిపోతాయి. అందరికి పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ వస్త్రాలు ఇవ్వలేదు ఈయన. పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ టాయిలెట్ సామాను పంపించలేదు ఈయన. పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ బంగారం పంపించలేదు ఈయన. ఎవరికి పంపించాడంటే తను చేసుకోబోయే వధువుకు మాత్రమే వస్త్రాలు పంపించాడు, ఆ టాయిలెట్ సామాను పంపించాడు. ఇప్పుడు ఎవరు సిద్ధపడుతున్నారండి? అవన్నీ ఎవరు ధరించుకున్నారంటే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ధరించుకోవట్లేదండి, కేవలం పెళ్లి కూతురు మాత్రమే ధరించుకుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే పెళ్లి కొడుకు పంపించిన వస్త్రాలు పెళ్లి కూతురు దగ్గర మాత్రమే ఉంటాయి. ఏమా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా సిద్ధపడట్లేదు పరలోకం వెళ్ళడానికి. ఎందుకంటే క్రైస్తవులందరికీ దేవుడు వస్త్రాలు పంపించలేదు. ఎవరికి పంపించాడంటే దేవుడు ఎవరినైతే పరలోకం తీసుకెళ్లాలనుకుంటున్నాడో, ఎవరినైతే వధువుగా చేయాలనుకుంటున్నాడో వారికి మాత్రమే పెండ్లి వస్త్రాలు పంపించాడు. ఆ పెండ్లి వస్త్రాలు ఏంటంటే నీతి వస్త్రాలు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే సిద్ధపడుతున్నారో వారు మాత్రమే పెండ్లి వస్త్రాలు ధరించుకొని వారు పరలోకం వెళ్ళడానికి సిద్ధపడతారు. అందుకే చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, పాటలు పాడిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, లేకపోతే వాక్యము ప్రసంగించిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదని ఎందుకు చెప్తున్నారంటే
అందుకే చెప్తున్నారు. హల్లెలూయా. ఒక బాహ్యమైన పెళ్లి ఎలా జరుగుతుందో ఆత్మ సంబంధమైన పెళ్లి కూడా అలాగే జరుగుతుంది. ఇది యేసుక్రీస్తు వివాహం, ఇది యేసుక్రీస్తు యొక్క పెళ్లి. ఇప్పుడు ఈ పెళ్లిలో ఇప్పుడు ఆకర్షణగా, ప్రత్యేక ఆకర్షణగా ఉండేది ఎవరంటే పెళ్లి కూతురు మాత్రమే. హల్లెలూయా. చక్కగా వస్త్రం వేసుకుంటది, సారీ కట్టుకుంటది, చక్కగా ఫ్రాక్ వేసుకుంటది, ఆ తలకంతా అందంగా అదేమంటారు ముక్కు వేసుకుంటది, తర్వాత అన్ని రకాలుగా చక్కగా అలంకరించబడి చక్కగా స్టేజ్ మీద కూర్చుంటది ఆమె. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క ఎస్తేరు ఆ విధంగా సిద్ధపడుతుంది. ఈ ఎస్తేరు గ్రంథము ఎవరి కోసం అంటే మన కోసం మాట్లాడుతుంది కాబట్టి ఎస్తేరు ఏ విధంగా సిద్ధపడుతుందో నిజంగా దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క భార్యగా, నిజమైన దేవుని సంఘముగా నీవు గనక ఉంటే నీ హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి నువ్వు ఎగురుపడతావు. హల్లెలూయా. హృదయాన్ని సిద్ధపరచుకున్న వాళ్ళు ఎవరంటే కేవలం వధువు మాత్రమే, నిజమైన దేవుని సంఘము మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఇంకెవ్వరు కూడా సిద్ధపడట్లేదు. వాళ్ళు పెళ్లికి వస్తున్నారు, చక్కగా భోజనాలు చేస్తున్నారు, చక్కగా ఆనందిస్తున్నారు, పాటలతోనూ వాక్యాలతోనూ అన్నిటితోనూ ఆనందిస్తున్నారు. కానీ వాళ్ళు పెళ్లికి మాత్రం పిలిచిన పెళ్లి పెద్దలు మాత్రమే, చుట్టాలు మాత్రమే, బంధువులు మాత్రమే. కానీ వారు నిజమైన వధువు సంఘముగా వారు లేరు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించాలి. అందుకే ఈ రోజు ఈ ఎంటైన్ మెసేజ్, అంత్యకాల వర్తమానం ఏదంటే పెండ్లి కుమార్తెని సిద్ధపరిచే వర్తమానం ఇది. సిద్ధపడే వాళ్ళు ఎవరంటే కేవలం గొర్రెపిల్లకి భార్య మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు అహస్వరోసు ఎవరంటే రాజు, ఈ యొక్క వరుడు పెండ్లి కుమారుడై ఉన్నాడు. ఎందుకు పెండ్లి కుమారుడు అంటే ఈయన పెండ్లి కుమారుడు అంటే కొత్తగా పెండ్లైన పెండ్లి కుమారుడు కాదు, కానీ ఆల్రెడీ ఈయన ఏం చేశాడంటే ఒక వివాహాన్ని ఇక్కడ చేసుకున్నాడు. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాకు అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి నేను లేఖనం చదువుతున్నాను చూడండి. ఈ అహస్వరోసు దినాల్లో జరిగిన చర్యల వివరం లేఖనాలు చదువుతూ ఉండండి. మీరు చక్కగా లేఖనాలు పట్టుకుని ఒకసారి లేఖనాలు చూస్తూ చదువుతూ మీరు వాక్యం వెంబడి వాక్యం మీరు పట్టుకోవాలని మీకు ప్రభువుని యేసుక్రీస్తునామములో మనవి చేస్తా ఉన్నాను. అహస్వరోసు దినములలో జరిగిన చర్యల వివరం. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలు అహస్వరోసు ఏలెను. ఆ కాలమందు రాజైన అహస్వరోసు షుషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా, ఈ అహస్వరోసు యేసుక్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఈయన 127 సంస్థానాలకి ఒక మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. 127 సంస్థానాలకు ఒక రాజు. ఈ 127 మనం కూడితే 1 + 2 + 7 ఎంత వస్తుందంటే 10 వస్తుంది. హల్లెలూయా. ఈ 10 ఎవరిని సూచిస్తుందంటే ఒకసారి మనము ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చూస్తే ఒకసారి మీరు చూడండి. మొదటి నుంచి చదవండి. ఇక్కడ ఏమని చెప్తుందంటే చాలా జాగ్రత్తగా లేఖనాలు పరిశీలించండి. అక్కడ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకంలో దిగి వస్తుంది. ఎవరు ఆ దూత అంటే ఆయన నిబంధన దూత, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈయన ఎక్కడ దిగి వస్తున్నాడంటే ప్రకటన 10వ అధ్యాయంలో జరుగుతుంది. అంటే ఈ ప్రకటన 10 అనగా ఈ యొక్క అహస్వరోసు ఎవరంటే ఆ యొక్క పరలోకంలో నుంచి దిగి వస్తున్న నిబంధన దూత ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు.
ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఎలా వస్తున్నాడంటే చదవండి. ఆయన మేఘము ధరించుకున్నాడు, ఆయన శిరస్సు మీద వర్షధనుసున్నది రెయిన్బో, ఆయన ముఖము సూర్య బింబము వలెను ఉండెను. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఒక చిన్న పుస్తకం పట్టుకుని ఆయన దిగుతున్నాడు. నిన్న శుక్రవారం రోజున చూసాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన యొక్క మహిమోన్నతమైన ప్రచండమైన కోపముతో, వాడిగల 2 అంచుల ఖడ్గముతో అంచుల మట్టుకు దిగి కింద వరకు ఆ యొక్క అంగి వేసుకుని అపరంజి వంటి పాదాలు కలిగి తెల్లని ఉన్నితో కలిసి ఆయన ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రచండమైన వ్యక్తి, మహిమోన్నతమైన వ్యక్తి, మహోన్నతమైన న్యాయాధిపతి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి యోహానికి ప్రత్యక్షమైనప్పుడు యోహాను సాష్టాంగపడిపోయాడు. హల్లెలూయా. చచ్చిన వాని వల్ల పడిపోయాడు. ఇప్పుడు అదే రూపం, అదే ప్రత్యక్షత పట్టుకొని ఇప్పుడు ప్రజల మీదకి, సంఘంలోనికి ఎలా దిగుతున్నాడంటే ఒక వర్షధనుసు కలిగి బలిష్ఠుడైన దూత సంఘంలోనికి దిగుతున్నట్లుగా మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. అక్కడ పరలోకంలో యోహాను చూసిన వ్యక్తి ఒక శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చినట్లుగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనకి కనబడతా ఉంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వాచ్ చేయాలి, చాలా జాగ్రత్తగా మీరు వచనాలు చూడాలి. నేను స్పీడ్ వెళ్ళను, స్లోగానే వెళ్తాను. మీరు వాక్యం వెంబడి వాక్యం మీరు పట్టుకోవడం ప్రయత్నం చేయండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయను గాక. ఇప్పుడు పరలోకంలో చూశాడైనా ఎవరు? యోహాను గారు చూశారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఎలా ఉన్నాడంటే 7 దీపస్తంభాల మధ్యలో మనుష్య కుమారుడిగా కనబడ్డాడు. ఆయన నోటిలో నుంచి వాక్య ఖడ్గం వస్తూ ఉంది. ఆయన కళ్ళు అగ్ని జ్వాలలు మండిపోతూ ఉన్నాయి. ఒక భయంకరమైన మహోన్నతమైన తీర్పరిగా, న్యాయాధిపతిగా కనబడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆ యొక్క మహోన్నతమైన న్యాయాధిపతి ఇప్పుడు ఎలా వస్తున్నాడు? ప్రకటన 10వ అధ్యాయంలో సంఘంలోకి వస్తున్నాడు. ఇక్కడ చదవండి. ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని పట్టుకుని భూమి మీదకి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే ఆయన మీదను మోపి ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే సింహము గర్జించినట్లుగా కనబడుతున్నాయి. గొప్ప శబ్దంతో పలుకుతున్నాడు మాటలు. ఆయన ఆర్భటించినప్పుడు ఏంటండి 7 ఉరుములు వస్తా ఉన్నాయంట. 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలుకగా ఆ 7 ఉరుములు రాయబోచుండగా రాయొద్దన్నాడు దేవుడు. వాటిని రాయొద్దన్నాడు, వాటిని ముద్రేసేమన్నాడు. దేవుడు పలికాడు మాటలు. 7 ఉరుముల్లాగా వచ్చేసినాయి మాటలు. అవి ఉరుముల్లాగా ఉన్నాయి. మాటలు మాట్లాడుతున్నాయి, ఉరుముల్లా కనపడుతున్నాయి. అవి ఉరుముల్లాగా వచ్చి ఆ మాటలన్నీ బయటకు వస్తున్నాయి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఉరుముల్లాగా వచ్చినాయి. ఆ యోహాను ఏం చేశాడంటే బుక్లో రాద్దామని చెప్పి పెన్న తీసుకున్నాడు. పెన్న తీసుకుని రాద్దామని సరికి దేవుడు ఏం చెప్పాడు? రాయొద్దన్నాడు. అవి ముద్రేసేమన్నాడు. ఎందుకు ముద్రేసేమన్నాడంటే చదవండి. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసిన దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు రాయొద్దన్న సంగతులు ఎందుకు రాయొద్దన్నాడంటే ఇప్పుడు 7 ఉరుములు బుక్కులో రాస్తే పనికిరావు కానీ 7 ఉరుములు 7వ దూత నుంచి రావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బైబిల్ రాసి పెట్టాడు. రాయబడిన గ్రంథం ఒకటి ఉంది.
దేవుడు 3 బైబిల్ రాశాడండి. ఒక బైబిల్ ఏమో రాయబడిన బైబిల్, ఒక బైబిల్ ఏమో ఆకాశంలో రాశాడు, ఒక బైబిల్ నడుచుతున్న బైబిల్. అది హల్లెలూయా. రాయబడిన బైబిల్ చూశారు అందరూ కూడా, ఆకాశంలో ఉన్న బైబిల్ చూశారు అందరూ కూడా. ఇక్కడ నడుస్తున్న జీవించుతున్న బైబిల్ చూడలేదు ఎవరు కూడా. 3 బైబిల్ ఉన్నాయి, 3 బైబిల్లో కూడా ఉన్న ఒకే స్వరం. 3 బైబిల్లో కూడా ఒకే స్వరం వినబడుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు దేవుడు బైబిల్లో భూమి మీద రాయించాడు, ఓ బైబిల్ ఏమో ఆకాశంలో రాయించాడు. ఇప్పుడు నడుచుతున్న బైబిల్ ఏమో నువ్వు నేను అయి ఉన్నాం. అందుకే పౌలు గారు చెప్పాడు, మీరు రాయబడిన పత్రికలు అయి ఉన్నారని చెప్పి మీకు ఎరుగరా అన్నాడు. హల్లెలూయా. మీరేమంటే ఏమై ఉన్నారండి? పత్రికలు అయి ఉన్నారట. మనుషులు మిమ్మల్ని చదువుతారు, బైబిల్ చెప్తే మాటలు వినరు. ఎవరు మాటలు వినరండి, ముందు మనుషులు చదువుతారు. మనిషిని నమ్మకే బైబిల్ నమ్ముతారు. మనం పత్రికలమై ఉన్నాం, కానీ ఇప్పుడు మనం పూర్తి బైబిల్ పత్రికగా మారలేదు కనుక మన జీవితంలో పాపం కనపడి ఎదుటి పాపం తప్పులే కనపడుతున్నాయి. హల్లెలూయా. పూర్తి వాక్యంగా నువ్వు మారితే అప్పుడు నీలో నుంచి వాక్యం కనబడుతుంది, దేవుడు కనబడతాడు, దేవుని యొక్క సన్నిధి కనబడుతుంది. ఇప్పుడు దేవుడు ఆకాశంలో బైబిల్ రాశాడు. ఎలా రాశాడంటే ఆకాశంలో 12 రాసులు పెట్టాడండి. ఏంటండి? ఆకాశంలో 12 రాసులు ఉన్నాయి. మొట్టమొదటి రాశి ఏంటంటే కన్యరాశి. మొట్టమొదటి రాశి కన్యరాశి. చివరి రాశి ఏదంటే సింహరాశి. ఎందుకు మొదటి రాశి కన్యరాశి, చివరి రాశి సింహరాశి ఎందుకు పెట్టాడంటే ఆ యొక్క రాసులు మనకు అర్థం కావాలంటే రాయబడిన బైబిల్ దగ్గర రావాలి. ఈ రాయబడిన బైబిల్ దగ్గరికి వస్తే ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఇప్పుడు బైబిల్లో 2 రాకడలు ఉన్నాయి. ఒక అమూల్యమైన పవిత్రమైన రాకడలు భూమి మీద జరగడానికి దేవుడు 2 రాకడలు ఏర్పాటు చేశాడు. ఆ మొదటి రాకడ కన్యక ద్వారా జరగాలి, 2వ రాకడ యోధా గోత్రపు సింహంగా రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మొదటి రాకడ ఎలాగొచ్చాడు ఆయన? కన్యరాశి. అంటే కన్యరాశిలో ఏం చూపెడుతుందంటే ఒక వర్జిన్, ఒక పురుషుని కలవని స్త్రీ, ఒక కన్యగా ఉన్న స్త్రీ, ఈమె పవిత్రాత్మ చేత పరిశుద్ధాత్మ చేత దేవుని చేత ప్రెగ్నెంట్ అయ్యి పాపం అనే కార్యం లేకుండా కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని యెషయా చెప్పాడు. హల్లెలూయా. అంటే కన్యరాశి ఏం చూపెడుతుంది? ఆకాశంలో రాకడ చూపెడుతుంది. అందుకే ఆస్ట్రాలజీ చదివిన వాళ్ళు చెప్తారండి. ఆస్ట్రాలజీ చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే 3 నక్షత్రాలు కన్యరాశి జరిగినప్పుడట, కన్యరాశి భూమి మీద జరిగినప్పుడంట 3 నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారుతాయట. 3 నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారుతున్నప్పుడు అప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందంటే దేవుడు భూమిపైకి వస్తున్నాడు అని ఒక సూచన ఆకాశంలో కనబడుతుంది. అది నక్షత్రం యొక్క మ్యాగీలు చెప్పే ఆలోచన అన్నమాట, అంటే జ్ఞానులు చెప్పే ఆలోచన అన్నమాట. అందుకే యేసుక్రీస్తు పుట్టినప్పుడు 3 నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారుతుంటే భూమి పైన ఉన్న ఆ జ్ఞానులు ఏం చేశారంటే ఆకాశాలు చూసి ఆ నక్షత్రాలు చూసి 3 నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారినాయి. ఆ నక్షత్రం మారిందంటే దేవుడు భూమిపైకి వచ్చాడు, ఆయన ఎక్కడ పుట్టాడని చెప్పి గ్రంథాలన్నీ తిరిగేస్తే ఆయన యెరూషలేములో పుట్టాడని తెలిసింది. హల్లెలూయా. వెంటనే ప్రయాణం కట్టారు వాళ్ళు. వెంటనే ప్రయాణం చేసుకుంటూ ఆ యొక్క 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. 2 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ యెరూషలేముకి వెళ్ళారంట. వాళ్ళకి దారి చూపించింది ఎవరంటే ఆ 3 నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారింది చూసారా? మనం ఏమంటాం అంటే తోక నక్షత్రం అంటాం. అందుకే ఆ నక్షత్రం దారి చూపించింది కూడా అందరూ నక్షత్రాలు ఎడతారు ఇళ్ళల పైన. క్రీస్తునేడు పుట్టనని చెప్పడానికి నక్షత్రాలు ఇళ్ళల పైన ఎందుకు ఎత్తుకుంటారంటే ఆ నక్షత్రం త్రోవ చూపించింది అని. ఇప్పుడు ఆ నక్షత్రం త్రోవ చూపించుకుంటూ యెరూషలేముకి వెళ్ళింది. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత మాయమైపోయింది, కనపడలేదు వాళ్ళకి. ఇదేంటి యెరూషలేముకి వచ్చిన తర్వాత యెరూషలేముకి వచ్చేసాం కదా నక్షత్రం ఏదంటే యెరూషలేముకి వెళ్ళిన తర్వాత నక్షత్రం కనపడతలేదు, దారి తప్పిపోలేదు. ఎక్కడ యేసుక్రీస్తు పుట్టాడు తెలియట్లేదు వీళ్ళకి. వెంటనే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజు ఎక్కడెక్కడ పుట్టాడంట కదా అంటే
ఇంతకీ ఎక్కడో ఇండియాలో ఉన్న ప్రజలకు తెలిసింది, నక్షత్రాలు చూసి యేసుక్రీస్తు పుట్టాడన్న సంగతి తెలుసుకున్నారు వాళ్ళు. కానీ సాక్షాత్తు దేవుని ప్రజలు, దేవుడు నమ్ముకున్న ప్రజలు అక్కడే ఆయన పుడితే ఆ ప్రజల్లో ఉన్న ఎవరికి కూడా దేవుడు పుట్టాడన్న సంగతి తెలియలేదు. గొప్ప విషయం అది. హల్లెలూయా. ఈరోజు కూడా చాలా మంది చర్చిలకు వెళ్తున్నారు, సంఘాలకు వెళ్తున్నారు, కానీ యేసుక్రీస్తు వధువులో పుట్టాడన్న సంగతి ఎవరికి తెలియట్లేదు. ఆ రోజు పుట్టాడన్న సంగతి తెలిసిన ప్రజలకు తెలియదండి. ఇండియాలో ఉన్న ప్రజలు జ్ఞానులు తెలిసింది. ఎందుకు జ్ఞానులు తెలిసిందంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూశారు కాబట్టి, ఆ 3 నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారినాయి కాబట్టి మెస్సియా పుట్టేశాడు, దేవుడు పుట్టేశాడు, దేవుడు భూమికి వచ్చేశాడు. ఆయన ఎక్కడున్నాడని గంధాలు తిరిగేస్తే ఆయన ఎక్కడ పుడతాడు? అక్కడ మేకా చెప్పాడు, ఆయన బెత్లెహేంలో పుడతాడని. వెంటనే బెత్లెహేం వెళ్ళిపోయి అక్కడ యూదా రాజుని దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజు ఉన్నాడు, అక్కడ యూదులను పరిపాలిస్తున్న హేరోదు రాజు ఉన్నాడు. ఇక్కడ యూదుల రాజు పుట్టాడంటే, ఓయ్ నేను కదా రాజుని, ఇంకో రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? నేను రాజుని, మీరు రాజు పుట్టారన్నారేంటి? ఇంకెంటనే కోపం వచ్చేసింది, మిక్కుటమైన కోపం వచ్చేసింది. రాజు పుట్టాడంటే అంటే నా రాజ్యం పడిపోద్దన్నమాట, నా స్థానం పడిపోద్దన్నమాట, అంటే నేను ఇంకా అయిపోతాను, నా పని అయిపోయింది అనమాట అనుకుని ఇతను ఏం చేశాడు? కుయ్యెత్తుగా ఆ యొక్క పుట్టిన వ్యక్తి ఎవరో తెలుసుకుని చంపేద్దామని ప్లాన్ వేసేసాడు. వీళ్ళ దగ్గరకు వచ్చి అంటాడు, ముందు మీరు వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడ కొనుక్కున్నా నాకు కూడా చెప్పండి, మీరు ఆరాధించినట్టుగానే నేను కూడా ఆరాధిస్తానని చెప్పాడు. పుట్టిదే అది లోపల నుంచి వచ్చిన మాట కాదు, అది హృదయపూర్వకంగా వచ్చిన మాట కాదు. అది ఎలా చెప్తున్నట్టు చాలా కుయ్యెత్తుగా లోన కపటోపాయంగా ఆలోచించి, ముందు మీరు వెళ్ళి వచ్చి నాతో చెప్పండి ఆ ప్లేస్ ఎక్కడో, నేను వెళ్ళి ఆ వ్యక్తిని ఆరాధిస్తానని చెప్పి వీళ్ళని పంపించేశాడు. ఎప్పుడైతే పంపించి వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చి మళ్ళీ మోకాళ్ళకి ప్రార్థన చేశారు, మళ్ళీ వచ్చిన తలుపుకున్నారు నక్షత్రం. హల్లెలూయా. దేవుడు నాకు మహిమగొలను గాక. అందుకే ఈరోజు సంఘ శాఖల్లో యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు తెలియట్లేదు. సంఘ శాఖలకు వెళ్ళామనుకోండి నక్షత్రం మిస్ అయిపోతుంది, నక్షత్రం కనపడతలేదు. సంఘ శాఖలో నక్షత్రం లేదు. నక్షత్రం ఈ సంఘ శాఖల్లో లేక వాళ్ళు ఆ గ్రంథాలను ఏదో పద్యాల కింద చదువుకుంటున్నారు కానీ, పాఠాల కింద చెప్పుకుంటున్నారు కానీ, కథల కింద చెప్పుకుంటున్నారు కానీ, అందులో ఉన్న పూర్తి అర్థం వాళ్ళు గ్రహించలేక, దారి చూపే నక్షత్రం లేక వాళ్ళు అందులోనే సతమతం అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు సంఘ శాఖలకి ఎందుకు ప్రత్యక్షత లేదంటే, ఎందుకు దేవుని యొక్క మార్గం తెలియట్లేదంటే వాళ్ళకి త్రోవ చూపే నక్షత్రం లేదండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఎవరైతే జ్ఞానులుగా ఉన్నారో వారికి నక్షత్రం ఉంది, ఆ నక్షత్రం నడిపిస్తా ఉంది. వీళ్ళు ఎప్పుడైతే సంఘం నుంచి బయటకు వచ్చారు, ఆచారం బయటకు వచ్చారు, సిద్ధాంతం బయటకు వచ్చారు, అప్పుడు వీళ్ళకి తెలిసిందనమాట నక్షత్రం ప్రత్యక్షం అవగానే, అమ్మో వీళ్ళకి ప్రత్యక్షం వీళ్ళకి, అమ్మో వీళ్ళకి దగ్గర ఏమి లేదు, పైకి డబ్బాలుగా మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళ దగ్గర ఏమి లేదని చెప్పి బయటకు వచ్చిన వెంటనే నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని పట్టుకుంటే నక్షత్రం నేరుగా యేసుక్రీస్తు ఏ పాటలైతే పరుండు పెట్టబడ్డాడో అక్కడికి ఆ నక్షత్రం తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. నక్షత్రాన్ని వెంబడించకపోతే ఈరోజు యేసుక్రీస్తు మార్గం తెలియదండి. ఆ నక్షత్రం ఎవరంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ముందుకు వెళ్దాం. దేవుడు స్పష్టంగా మనకు ఆ విషయాలన్నీ పూర్తిగా తెలియజేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ యొక్క మహోన్నతమైన వ్యక్తి, గొప్ప న్యాయాధిపతి 7 ఉరుములు పలికితే రాయొద్దని చెప్పాడు యోహానికి. ఎందుకు రాయొద్దయ్యా, దేని కొరకు రాయొద్దని అతనేం ప్రశ్నించలేదు. దేవుడు ఎందుకు రాయొద్దు అన్నాడంటే, ఇప్పుడు ఆ మహోన్నతమైన ప్రచండమైన న్యాయాధిపతి ఎక్కడికి వస్తున్నాడంటే, చదవండి అక్కడ ఒకసారి. 7వ దూత పలుకు దినములలో, ప్రకటన గ్రంథం 10:7 7వ దూత పలుకు దినములలో అతడు సువార్త ప్రకటించుచుండగా దేవుడు పలికిన 7 ఉరుముల మర్మమంతయు కూడా ఆ యొక్క నోటి ద్వారానే పలకబడతా ఉంది. ఇప్పుడు బుక్ లో రాయట్లేదు, అది నోటి ద్వారా పలకబడుతుంది. ఇప్పుడు ఆకాశంలో రాసిన బైబిల్, ఈ యొక్క రాయబడిన బైబిల్ ఇక్కడ రూఢి చేయబడతా ఉంది. హల్లెలూయా.
మరొక బైబిల్ రాశాడు దేవుడు, పిరమిడ్ లో రాశాడు. హల్లెలూయా. పిరమిడ్ లో బైబిల్ రాశాడు దేవుడు. మీరు పిరమిడ్ చూస్తే అది ఆకాశానికి 3 నక్షత్రాలు ఉంటాయండి. అక్కడ 3 పిరమిడ్లు ఉంటాయి. మూడు పిరమిడ్లు ఉంటాయి ఈజిప్ట్ లో. ఆ 3 పిరమిడ్లు ఎలా ఉంటాయంటండి, 3 నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి. ఆ 3 నక్షత్రాలను క్రాస్ చేసినట్లుగా ఒక పిరమిడ్ నీడ ఇంకొక పిరమిడ్ పెడతాడు. మనం నుంచుంటే నీడ ఆటోమేటిక్గా టైం మారేటప్పుడు ఈ పక్కనున్న నీడ ఈ పక్క వచ్చేది. సూర్యుడు ఈ పక్కన ఉంటే సూర్యుడు ఈ పక్కన ఉంటే ఈ పక్కనున్న నీడ ఈ పక్క వచ్చేస్తుంది. నీడ తిరుగుతూ ఉంటుందండి. సూర్యుడు తిరిగే కాలమానాన్ని బట్టి మన నీడ కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ విచిత్రమైన పిరమిడ్ ఎలా కట్టారంటే అక్కడ సూర్యుడు ఎలా తిరిగినా కానీ దాని నీడ దాని మీదే ఉంటుంది. అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ తిరగదు. ఆ పిరమిడ్లో ఆ పిరమిడ్ ఎందుకు కట్టారంటే ఒక సమాధికి మాదిరి అండి. ఆ పిరమిడ్ ఏంటండి, అది ఒక సమాధి. ఆ పిరమిడ్ ఎందుకు కట్టారంటే రాజుల్ని, ఈజిప్ట్ రాజుల్ని ఏం చేసేవారంటే సుగంధ ద్రవ్యాలు పూసి, పూర్వకాలం మమ్మీ అనే సినిమాలు వచ్చి, ఆ సినిమాలు ఏంటంటే ఒక శవాలను భద్రపరిచి గదిలాగా చేస్తారనమాట. సుగంధ ద్రవ్యాలు పూసి ఆ శవాలు పాడవు. ఎంత కాలమైనా సరే సుగంధ ద్రవ్యాలు పూసేటప్పటికి ఆ శరీరం అలాగే ఉంటుందన్నమాట. కొంతకాలానికి ఆ శరీరం మాయమైపోయేది, అందులో పెట్టిన శరీరం మిస్ అయిపోయేది. అంటే అందులో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగేది అనమాట. పిరమిడ్లోకి వెళ్ళేటప్పటికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోద్ది. అక్కడ ఆ పిరమిడ్ ఎందుకు ఎవరు ఎత్తుకుపోతున్నారు అనుకున్నారని అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియలేదు. అది ఆ యొక్క పిరమిడ్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ఆ నక్షత్రంతో క్రాస్ అయి ఉంటుంది. ఒక శాస్త్రవేత్త ఏం చేసేటంటే ఆ పిరమిడ్లో నుంచి డైరెక్ట్గా నక్షత్రం క్రాస్ అయింది కాబట్టి దాని కొన దాంట్లో నుంచి కరెంటు తీయొచ్చు అని చెప్పేసి కరెంటు కూడా తయారు చేయడానికి ఒక ప్లాంట్ కట్టేసాడు. అక్కడ చాలా మంది ఒప్పుకోలేదు. తర్వాత ఆ ప్లాంట్ తీసేశారు. అది అలా ఉండిపోయింది. దాంట్లో చాలా మర్మయుక్తమైన రహస్యమైన కార్యాలు ఉంటాయి. అందులో చాలా రాజు గది, రాణి గది, 2 గదులు ఉంటాయి. రాజు గదిలోకి వెళ్ళడానికి డైరెక్ట్ గది ఉంటుంది, కానీ రాణి గదిలోకి వెళ్ళడానికి ఎవరికి అవకాశం ఉండదండి. రాణి గదిలోకి వెళ్ళాలంటే రాజు గదిలోకి వెళ్ళి రాజు గదిలో నుంచి ఒక గది ఉంటుంది, సీక్రెట్ గది. ఆ గదిలో నుంచి వెళ్తేనే రాజు ఒక్కడు మాత్రమే రాణి గదిలోకి వెళ్ళడానికి ఉంటుంది. అందులో ఇంకెవ్వరు కూడా రాణిని కలవడానికి అవకాశం లేదు. రాణిని కలవాలంటే రాజు మాత్రమే వెళ్ళాలి. అంత సీక్రెట్గా అక్కడ ఆ యొక్క పిరమిడ్ అనేది కట్టారు. దాన్ని పూర్తిగా ఈ కాలం యొక్క ప్రవర్తన తీసుకుని ఆ యొక్క పిరమిడ్ యొక్క రహస్యం ఏంటంటే ఆ యొక్క అసలు యేసుక్రీస్తు కంటే మర్మయుక్తంగా ఉన్న ఎవరంటే ఆయన యొక్క భార్యనే అని చెప్పాడు. హల్లెలూయా. అలా యేసుక్రీస్తు కంటే ఎక్కువ అధికారం ఎవరికి ఉన్నదంటే ఆయన భార్యకు ఉందట. ప్రపంచంలో ఎవరికి కలవడానికి వీల్లేదు, కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఆ గదిని సందర్శించగలడు. అంత సీక్రెట్ గా అంత మర్మయుక్తంగా గదిని కట్టారు, ఆ పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్ చాలా ఆశ్చర్యకరంగా ఉండిపోయింది. అది ఎవరు కట్టారు? పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయండి, కొన్ని 100 కిలోల బరువు ఉంటుంది ఆ రాడ్. ఆ టైంలో ఆ రాడ్ పెట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు ఎవరికి తెలియదు. ఆ రాడ్కి మధ్యలో చిన్న బ్లేడ్ పెట్టిన దూరం అంత గ్యాప్ లేకుండా ఉంటుంది. అంత సీక్రెట్గా అంత టెక్నాలజీ టైంలో లేదు. కానీ ఎలా కట్టారో అన్నది ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. ఆ యొక్క ప్రపంచ 7 వింతల్లో అదొక వింత. ప్రపంచం ఆ వింతకని చెప్పుకుంటారు. కానీ ఆ వింత ఏంటన్నది బైబిల్ దగ్గరికి వచ్చినప్పటికే తెలుస్తుంది. అది చూడండి ఒకసారి, బెర్ముడా ట్రయాంగిల్ అని ఒక బెర్ముడా దేశంలో ట్రయాంగిల్ ఉంటుంది అనమాట. ఆ ట్రయాంగిల్ ఎలా ఉంటుందంటే పిరమిడ్ లా ఉంటుంది. అది ఆ ట్రయాంగిల్ పిరమిడ్ లా ఉంటుంది అనమాట, బెర్ముడా ట్రయాంగిల్. అక్కడికి వెళ్ళినప్పటికీ ఆకాశంలోకి వెళ్తున్న విమానాలు కూడా అక్కడ లాగేసి, ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్న పడవలన్నీ లాగేసి ఏం జరుగుతుంది అన్నది కొన్ని 100 ఫ్లైట్లు మిస్ అయిపోయి, కొన్ని 100 ఓడలు మిస్ అయిపోయి అక్కడ ఆ యొక్క సముద్రంలోకి వెళ్తుంటే కిందకు లాగేసింది అనమాట. కిందకు లాగైతే ఏమైందిరా బాబు అని ఎందుకు వెతికితే ఆ విమానాలంట, ఆ ఫ్లైట్లు ఆ యొక్క లాగేసుకున్నాయన్నీ వేరే సముద్రంలో ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళి పడియాట.
అంత ఫోకస్ అంత ఫోర్స్ ఆ యొక్క బెర్ముడా ట్రయాంగిల్ లాగేసుకుని లోపలికంట తీసుకెళ్ళి ఎక్కడో పడేసిదట. కొన్ని వందల సంవత్సరాల తర్వాత పరిశోధన చేస్తే అవి ఎక్కడో ఉన్నట్టు తెలియదు. ఇంతకీ దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఆ బెర్ముడా ట్రయాంగిల్ కొలతలు ఎక్కేస్తే అది పిరమిడ్ లా ఉంటుంది. మీరు కొట్టండి, యూట్యూబ్లో వస్తాయి. యూట్యూబ్లో పిరమిడ్ కోసం, ఈజిప్ట్లో కట్టిన పిరమిడ్ల కోసం వస్తాయి, ఆ యొక్క బెర్ముడా ట్రయాంగిల్ కోసం వస్తాయి. ఇవన్నీ కూడా ప్రపంచంలో అవి ఎంతలన్నీ దేవుడు ఎందుకు పెట్టాడంటే బైబిల్ దగ్గరికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది అవి ఎంతలన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు. ప్రజలకు అది ఎంతలాగానే కనపడుతుంది, కానీ అది ఎంత కాదు, మనకైతే అది మన జీవితం. హల్లెలూయా. మనము రూపాంతరపరచబడే మర్మం దేవుడు అందులో పెట్టాడు. మనం ఏ విధంగా రూపాంతరపరచబడుతున్నామో, మన శరీరం ఏ విధంగా మారుతుందో, మనం ఏ విధంగా రాజుగదిలోకి వెళ్ళాలో, ఏ విధంగా మనం రాణిగా గుర్తించబడుతున్నామో, ఇవన్నీ కూడా దేవుడు మర్మయుక్తముగా దేవుడు అవన్నీ పెట్టాడు. దేవుడి యొక్క మహాకృపను బట్టి ఈ విషయాలన్నీ మనకు ఎలా తెలుస్తున్నాయంటే, ఇప్పుడు దేవుడు మర్మంగా ఉంచిన 7 ఉరుములన్నీ కూడా ఒక 7వ దూత ద్వారా పలుకుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 7వ దూత వచ్చి మర్మయుక్తంగా ప్రపంచంలో వింతలుగా ఉన్న వింతలన్నీ కూడా, దేవుడు బైబిల్లో రాసిన మర్మయుక్తమైన సంగతులన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, రాయొద్దన్న సంగతులు, బైబిల్లో రాయబడిన సంగతులు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక 7వ దూతలో నుంచి ఆ మర్మాలన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ 7వ దూత యొక్క వర్తమానం విని అసలు ప్రపంచంలో ఈ మర్మాలన్నీ ఈ ఎంతలన్నీ ఎందుకు ఉన్నాయి, ఈ యొక్క కార్యాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ గుర్తించి గమనించి మనము ఆ యొక్క నిజమైన స్థానంలోకి వెళ్ళడానికి దేవుడు మనకు దారి చూపిస్తాడు. ఇప్పుడు ఆ యొక్క అహస్వరోజు ఎవరో కాదు కానీ ప్రభువు యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తే ఒక మనిషిలోకి వచ్చి ఈ యొక్క మర్మాలన్నీ కూడా బయలుపడతాడు. ఇప్పుడు ఆ యొక్క రహస్యాలన్నీ కూడా మర్మయుక్తంగా చూపిస్తున్నాడు. ఏంట మర్మయుక్తాలంటే, ఇక్కడ ఈ యొక్క 127 సంస్థానాలు అనగా ప్రకటన 10వ అధ్యాయమై ఉన్నది. ఇప్పుడు ఆ 10వ అధ్యాయంలో ఉన్న అసలైన క్రీస్తు వచ్చి ఈ ఆస్వరోసు యొక్క సాదృశ్యం ఉన్న నిజమైన క్రీస్తు వచ్చి నిజ స్వరూపం వచ్చి ఇప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే సుసాను కోటలో రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. ఏదా సుసాను కోట అంటే దేవుని యొక్క శరీరమై ఉన్నది. దేవుని యొక్క శరీరంలో నుంచి, ఏర్పాటు చేయబడిన శరీరంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజ్య పరిపాలన చేసి ప్రభువు యేసుక్రీస్తు ఒక మనిషిలోకి వచ్చి ఇప్పుడు దేశం మీద పరిపాలన చేస్తున్నాడు. ఏ పరిపాలన అంటే ఇది ఆత్మ సంబంధమైన పరిపాలన. హల్లెలూయా. ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వు రాజువా? నేను రాజునే, మరి రాజ్య పరిపాలన చేయొచ్చు కదా, ఆ రాజ్యం పరిపాలించవచ్చు కదా అని పిలాతు అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీ రాజ్యం భౌతికంగా ప్రపంచం కనిపించే రాజ్యం వేరు, నా రాజ్యం ఆత్మ సంబంధమైన రాజ్యం. ఈ ఆత్మ సంబంధమైన రాజ్యంలో నేనే రాజుని. ఇప్పుడు దేవుడు ఏ రాజ్యం కోసం అయితే మాట్లాడుతున్నాడో, యేసుక్రీస్తు పిలాతు ముందు ఏ రాజ్యం కోసం అయితే చెప్పాడో ఆ రాజ్యమును తీసుకుని, ఆ పరలోకపు రాజ్యాన్ని తీసుకుని భూమి మీద వస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఏమయ్యా ఏంటి పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుకుంటారా? ఆ రాజ్యం ఇప్పుడు మీ మధ్యలో ఉంది అన్నాడు. ఇప్పుడు మనము పరలోక రాజ్యం యొక్క స్థలాలలో, పరలోకపు స్థలాల్లో మనం కూర్చుండబెట్టబడ్డాం. ఎందుకంటే మన పరలోకపు రాజు ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ విధంగా అంటే ఒక మనిషిలోకి దిగి 7వ దూతలోనికి దిగి ఇప్పుడు ఆయన రాజ్య పరిపాలన చేయడానికి వస్తున్నాడు. ఆయన రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ పోగేస్తున్నాడు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా, మరి నేను కొంచెం లోపలికి వెళ్ళిపోతున్నాను. దేవుడు అలా నడిపించేస్తున్నాడు, నాకు తెలియట్లేదు. ఏమో ఎవరు ఎలా లాగుతున్నారు నాకేం తెలుసు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు.
హల్లెలూయా. నేను ఒక పాత్రను మాత్రమే, మట్టి బొమ్మను మాత్రమే. చూడండి, మౌత్ ఏమి కాదు ఇక్కడ. మాట ఇక్కడ మాట్లాడుతున్న బాక్స్లోంచి వస్తుంది. ఇదేంటి, దీని వైర్ లేదు, ఏమీ లేదు, కానీ ఇక్కడ మాట్లాడుతుంటే బాక్స్లోంచి వస్తుంది. అంటే మౌత్ అనేది ఒక బొమ్మ. నేను మాట్లాడుతున్నాను మాట, కానీ బాక్స్లోంచి వస్తుంది. మాట నాది, కానీ అది బాక్స్లోంచి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక బాక్స్గా మాట్లాడుతున్నాను అంతే, మీతో ఒక బాక్స్గా మాట్లాడుతున్నాను, కానీ మాట నాది కాదు, మాట దేవుని దై ఉన్నది. అది దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు ఈయన ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ సుషాను కోటలో నుంచి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తిలో నుంచి ఆయన మాట్లాడడానికి, రాజ్య పరిపాలన చేయడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు యేసు క్రీస్తు ఎక్కడికి వచ్చాడండి? ఒక శరీరంలోకి వచ్చాడు. ఏ శరీరం అంటే 7వ దూతలోకి వచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధిగానే ఉన్నాడండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఆయన డైరెక్ట్గా ఒక శరీరం ధరించి పరలోకం దిగొచ్చేసి నీతో మాట్లాడటం. చాలా మంది అంటారు, నేను పడుకుని ఉన్నాను, యేసుక్రీస్తు రాత్రి దగ్గరికి వచ్చి నాకు బైబిల్ ఇచ్చాడండి అని ఒక ఆవిడ చెప్తుంది మన సాక్ష్యం. యేసుక్రీస్తు అంటే డైరెక్ట్గా వచ్చి ఆవిడకంట చాక్లెట్ ఇచ్చాడండి. ఆ చాక్లెట్ ఆవిడ తిన్నప్పుడు కంట ఆ కొడుకులోనే ఏదో నొప్పి ఉందంట, నొప్పి తగ్గిపోయిందంట. ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. నవ్వుకున్నాను నేను. హల్లెలూయా. కొంతమంది రకరకాలుగా, ఒక వెలుగుగా వచ్చాడు, లేకపోతే నాతో ఇలా మాట్లాడాడు, లేకపోతే నాకు ఇలా చెప్పాడు, నన్ను తినమన్నాడు, నన్ను తాగమన్నాడు అని చెప్పేసి చాలామంది సాక్ష్యం చెప్తారు. కానీ యేసుక్రీస్తు వాస్తవంగా అలా రాడండి. అలా రాడు. రావడం అంటే కొన్ని కార్యాలు చేయడానికి, స్వస్థపరచడానికి, నిన్ను ఆదరించడానికి, వాక్యంగా ఏదో ఒక రూపంలో నువ్వు నమ్మిన విధానంలో దేవుడు వచ్చి నువ్వు స్వస్థపరుస్తాడు, మాట్లాడుతాడు, వెళ్ళిపోతాడు. కానీ నీకు విమోచన అవ్వాలంటే, నీకు రక్షణ అవ్వాలంటే, నిన్ను విడిపించాలంటే ఖచ్చితంగా దేవుడు ఒక మనిషిలా మారి రావాలి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒక మనిషిగా మారి నీ దగ్గరకు వస్తేనే నీకు ఆయన జీవం ఇవ్వగలడు, నీ దీపాన్ని ఆయన వెలిగించగలడు. ఆయన ఏమి చెప్పాను మీకు మొన్న, ఆయన మాయ మంత్రాలు చేసేవాడు కాదు, బుష్ అంటే వచ్చేసేది కాదు. ఇలాగా రకరకాలుగా ఏదో మనుషులు ఆయన ఆలోచిస్తున్నట్టుగా దేవుడు ఆ విధంగా రాడండి. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడాలంటే ఆయన ఎలా వస్తాడంటే ఖచ్చితంగా ఒక మనిషి రూపంలోనే వస్తాడు. ఇప్పుడు భూమి మీదగా దేవుడు ఎలా వచ్చాడంటే, ఇప్పుడు 7వ దూతల నుంచి వస్తున్నాడు. బైబిల్ చెప్పిన ప్రవచనాల ప్రకారంగా దేవుడు 7వ దూతల నుంచి రావాలి. ఇప్పుడు 7వ దూతల నుంచి వచ్చి ఈయన ఏం చేస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని వ్యాపిస్తున్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని, ఆ సుశాన కోట అనగా ఈ శరీరం అయినది, ఏదో ఒక శరీరాన్ని ఎంచుకొని దేవుడు ఆ కోటలో నుంచి రాజ్య పరిపాలన చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. 3వ వచనం చదవండి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించెను. పారసిక దేశం యొక్కయు మాదీయ దేశం యొక్కయు పరాక్రమశాలులను, గనులను, సంస్థానపతులను అతని సన్నిధి ఉండగా అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావమును, తన మహాచర్య ఘనతలను అనేక దినములు 180 దినములు 180 దినములు కనుపరిచారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రపంచంలో అనేకమైన వింతలు ఉన్నాయి. అవునండి, హిమాలయ పర్వతాలు ఉన్నాయి, పిరమిడ్స్ ఉన్నాయి, ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, రకరకాల సెలయేర్లు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఈ ప్రపంచాన్ని దేవుడు తీర్చిదిద్దాడు. చాలా అద్భుతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఎక్కడెక్కడ అగ్ని పర్వతాలు పెట్టాడు, ఎక్కడెక్కడ కొండలు పెట్టాడు, ఎక్కడెక్కడ పర్వతాలు పెట్టాడు, అవి ఎందుకు పెట్టాడు, దేనికోసం పెట్టాడు, ఇవన్నీ కూడా దేవుడు అవన్నీ కూడా మర్మాలన్నీ కూడా బయటపెట్టి ఆ ప్రపంచంలో రాసిన వింతలన్నీ కూడా దేవుడు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని,
తీసుకురావడం కోసం ఎక్కడ దేవుడి సన్నిధిని పెట్టాలి, ఎందుకు పెట్టాలి, యెరూషలేములో మందిరమే ఎందుకు కట్టాలి, ఆ యొక్క యెరూషలేములో ఆ మందిరం ఎందుకు అక్కడ నిర్మించాలి, ఆ యూదా దేశాన్ని ఎందుకు అక్కడ పెట్టాడు, ఆ రష్యా దేశాన్ని ఎందుకు అక్కడ పెట్టాడు, ఆ అమెరికా దేశాన్ని ఎందుకు అక్కడ పెట్టాడు, ఆ ఇండియా దేశాన్ని ఎందుకు పెట్టాడు, ఈ దేశాలన్నీ ఎందుకు ఎడగొట్టబడ్డాయి, ఈ మనుషులందరూ ఎందుకు ఎడగొట్టబడ్డారు, ఈ ప్రపంచం ఎందుకు ఈ విధంగా అతలాకుతలం అవుతా ఉంది. ఇవన్నీ కూడా దేవుడు తన రాజ్యంలో ఉన్న సంస్థానాధిపతులకు, పరాక్రమశాలులకు, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తులకి దేవుడు 5 రకాల పరిచర్యలు ఉన్న ఆ యొక్క విషయాలన్నీ కూడా పరిచారకులందరికీ కూడా దేవుడు ఆ యొక్క సంస్థానాధిపతులకి, పాస్టర్లకి, సువార్థికులకి, అపోస్తులకి ఈ విషయాలన్నీ కూడా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు నాకు మహిమగలను గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎందుకు వీళ్ళు బయలుపరుస్తున్నాడంటే వీరి ద్వారానే దేవుని యొక్క సంఘము బలపరచబడాలి. ఎఫెసీ పత్రిక మనం వెళ్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞానము విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగువకు ఆయన ఎలాగూ నియమించెను. మనము సంపూర్ణం అవ్వాలంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలంటే, పరిచర్య ధర్మం జరగాలంటే ఆయన ఏం చేస్తున్నాడంటే కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవర్తకులను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఆమేన్, హల్లెలూయా. నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానో ఆ ఉద్దేశంతో పట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాజు అహస్వరాజు ఆ సంస్థానాధిపతులకు, ఆ యొక్క పీఠాధిపతులకు, వాళ్ళందరికీ దేవుడు ఎందుకు ఆ ఎండసందాలన్నీ చూపిస్తున్నాడంటే, ఆ మర్మాలన్నీ చూపిస్తున్నాడంటే, ఆ యొక్క లోకంలో ఉన్న ప్రతిదీ కూడా చక్కగా తెరిచి వరకు చూపిస్తున్నాడంటే, ఇప్పుడు వీరి ద్వారా సంఘము, ఆ యొక్క రాజు యొక్క దేశము సంపూర్ణతలో రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంపూర్ణం అవ్వాలి. సంపూర్ణం అంటే ఏంటి? విమోచన పొందుకొని ఏదేను తోటలో దేవుని కుమారుడు పాపం చేయక ముందు ఏ స్థానంలో అయితే ఉన్నాడో ఆ స్థానంలోనికి దేవుని కుమార్తెలు వెళ్ళాలండి. సంపూర్ణం అంటే అది పూర్తి సంపూర్ణత పొందుకోవాలి. మానవుడు ఏ అధికారంతో ఉన్నాడో, మనిషి ఏ అధికారంతో ఉన్నాడో పాపం చేయక ముందు, సింహాలని ఏలే అధికారం, జంతువుల్ని ఏలే అధికారం, ఆకాశాన్ని ఏలే అధికారం, సూర్య చంద్ర నక్షత్రాన్ని ఏలే అధికారం, పూర్తిగా ప్రపంచం మీద ప్రతి దాని మీద ఏలుబడి చేసే అధికారం దేవుడు కుమారుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. పరలోకానికి దేవుడు దేవుడైతే భూమికి చిన్న దేవుడు మనిషి. ఎవరండి? పరలోకానికి దేవుడు దేవుడు అవుతే భూమి మీద ఏలడానికి నియమించింది ఎవరినంటే దేవుడు మానవుడిని నిర్మించాడు, సృష్టించాడు. ఏమన్నాడంటే ఆ మనిషిని సృష్టించి వీళ్ళందరినీ కూడా ఏలమన్నాడు. ఇది అలా పట్టుకుని ముయ్యొద్దు. ఆది కాండంకి వెళ్ళండి ఒకసారి. ముయ్యొద్దు. ఆది కాండము 1వ అధ్యాయము 22వ వచనం సార్. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండనియు పక్షులు భూమి మీద విస్తరించునుగా మరియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయము ఉదయం కలుగుగా 5వ దినమాయెను. దేవుడు వాటి జాతుల ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతుల ప్రకారం పశువులను, పురుగులను, అడవ జంతువులను భూమి పుట్టించిన కాక పలికిన. ఆ ప్రకారమై దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసేను. అది మంచిదని దేవుడు చూసాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులు చేయడము. ఇక్కడ చాలా జాగ్రత్త చదవండి. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని. ఇప్పుడు అతని నాయకుడు ఎవరండి?
చేపలకి, సూర్యుడికి, చంద్రుడికి, సముద్రానికి, ఏమంటే జంతువులకి, భూమి మీద ప్రతి పాపు, ప్రతి జంతువుకి, ప్రతి దాన్ని ఏలే నాయకుడు ఎవరు? దేవుడు కాదు, మనిషే ఏలాలి. దేవుడు మనిషి కింద ఎట్టాడు అన్ని. చేపలు ఏలే అధికారం మనిషికి ఉంది, జంతువులు ఏలే అధికారం మనిషికి ఉంది, సమస్త సృష్టిని ఏలే అధికారం మనిషికి పెట్టాడు దేవుడు. ఇట్లన్నిటిని వేల మంది దేవుడు మనిషికి పెట్టాడు. హల్లెలూయా. చీమ వచ్చి ఇక్కడ నిలబడంటే నిలబడాలి, కనుక నిలబడుతుందా? జాగ్రత్త వచ్చి కుట్టేకి వెళ్ళిపోతుంది భయమేసి. హల్లెలూయా. దోమ వస్తుంది, జాగ్రత్తగా వచ్చి డెంగ్యూ జ్వరం ఇచ్చింది వెళ్ళిపోతుంది మళ్ళీ, లేకపోతే మలేరియా జ్వరం వచ్చేస్తుంది దోమ కొడుతుంది. బ్లడ్ లెస్ మొత్తం ప్లేట్లెట్స్ అన్ని పడిపోతున్నాయి దోమ కొడుతుంది. హాస్పిటల్కి వెళ్ళి ఏం జరిగిందో ప్లేట్లెట్స్ పడిపోయినాయి. ఎందుకు పడిపోయి? దోమ కుట్టేది. ఒకప్పుడు దోమ చెప్తే మాటినేది, ఇప్పుడు ఇంట్లో రోగం ఎక్కించి మరి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే దేవుడు ఆజ్ఞాపించాడు, ఇప్పుడు భూమి మీద పశువులను, జంతువులను, నేల మీద పాకే ప్రతి పురుగుని అన్నిటిని కూడా యావమంది దేవుడు ఆదాముని ఆ నాయకుడిగా, ప్రతి దానికి నాయకుడిగా పెట్టాడు. అంటే పరలోకానికి దేవుడు అయితే భూమికి నాయకుడు ఎవరంటే ఆదామై ఉన్నాడు, మనిషి ఉన్నాడు. కానీ దేవుని ఆజ్ఞను మీరి పాపము చేసి దేవుడు ఏ అధికారం ఇచ్చాడో, ఏ స్థానం అయితే ఇచ్చాడో దాన్ని పోగొట్టేసుకున్నాడు. పోగొట్టేసుకున్న ప్రతిదీ కూడా మనకి వ్యతిరేకం అయిపోయింది. పులి చంపేద్దాం అనుకుంటుంది, కనపడితే ముక్కలను కొరికి తినేద్దాం అనుకుంటుంది. అది సింహాన్ని సింహం కూడా చంపేద్దాం అనుకుంటుంది. ఏ జంతువు చూసినా మనల్ని పగట్టేసింది, నీరు పగట్టేసింది, ఈ భూమి మీద ప్రతిదీ కూడా మనకు పగట్టేసింది. ఎందుకంటే మనము దానిని ఏలే స్థితిలో లేకుండా దానికి భయపడే స్థితిలోకి వెళ్ళిపోయాం మనం. హల్లెలూయా. కొందరికి నీరు చుట్టి భయం, కొంతమందికి సింహాన్ని చుట్టి భయం, కొంతమందికి రకరకాల కార్యాలు, అన్ని భయాలు లోపల ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి సృష్టి మనల్ని ఏలాలి, మనం సృష్టిని ఏలాలి. కానీ సృష్టిని చూసి మనమే భయపడేటట్టుగా వెళ్ళిపోయి కడకి సృష్టిని నువ్వేళ్ళడం అనే సృష్టికే నమస్కారం చేస్తున్నాను. ఎంత భయంకరం అయిపోయిందో చూడండి. సృష్టి నువ్వేలాలి, చెట్లు నువ్వేలాలి, జంతువులు నువ్వేలాలి, ఏమండి సముద్రం నువ్వేలాలి. నువ్వేళ్తాం కాదు, నువ్వు నీ చేతే ఆరాధించబడుతున్నాయి. దేవుడు అయిపోయాడు, జంతు దేవుడు అయిపోయాడు. ఎవరో ఒక దేవుడు వస్తారు, జంతు మీద ఎక్కేస్తారు, జంతువు దానం పెట్టాలి. చంద్రుడు దేవుడు, సూర్యుడు దేవుడు, ఏమండి సృష్టిని ప్రతిదీ కూడా దేవుడు అయిపోయింది. ఎందుకంటే బయటికి భయపెట్టేస్తుంది మనల్ని. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయమ్మా, నీకు కోనుకు వస్తానే నన్ను వదిలే, లేదా నీ మేకకు వస్తానే నన్ను వదిలే, ఇగో నీకు